హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. వేసుకున్న బట్టలు, కూర్చున్న కుర్చీ, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, తాగుతున్న నీరు ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉండాలి అని చూసుకుంటూ ఉంటాం కదా. శుభ్రంగా లేకపోతే ఏదో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అది వేసుకునే బట్టలు కావచ్చు, ఉంటున్న ఇల్లు కావచ్చు, కూర్చుంటున్న కుర్చీ కావచ్చు, లేకపోతే ముట్టుకుంటున్న వస్తువు కావచ్చు. ఇలా చలనం లేని ప్రతి ఒక్కదాన్ని శుభ్రంగా ఉంచాలి అని ప్రయత్నం చేస్తున్న మనము మరి చలనమున్న మన ఆలోచనలని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్న క్రమంలో ప్రతిదీ కాలుష్యం అయిపోయింది. వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, నాయిస్ పొల్యూషన్ అయిపోయింది, హెల్త్ పొల్యూషన్ అయిపోయిందని ప్రతి ఒక్కదాని గురించి కాలుష్యము అని చెప్పుకుంటున్న మనము మన మానసిక కాలుష్యం గురించి ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. బయట నుంచి ఎంత అశుభ్రంగా ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయో లేదో కానీ మన లోపల ఉండే ఆ ఆలోచనలు కావచ్చు, ఆ ఆలోచించే విధానం కావచ్చు, ఎప్పుడైతే అవి పరిశుభ్రంగా ఉండకుండా ఉంటూ ఉంటాయో మనము ఏ పని చేయాలన్నా కానీ అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఆలోచించి ఒక్కసారి.